Dear students, today we are going to learn an interesting topic, that is new topic, which is properties of triangles. Properties of triangles, intermediate first year mathematics 1A. ఓకే, సో మీకు ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నాను, ట్రిగనామెట్రీ అనే చాప్టర్ చాలా ఇంపార్టెంట్ అండి. మీకు 10th క్లాస్లో ఆల్రెడీ వచ్చింది. ఓకే, 10th క్లాస్లో హాయ్ చెప్పింది, దాన్ని పరిచయం చేసుకుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ 1Aలో హాఫ్ ఆఫ్ ది బుక్ అదే అండి, హాఫ్ ఆఫ్ ది పోర్షన్, హాఫ్ ఆఫ్ ది సిలబస్ ట్రిగ్నామెట్రీనే. సో దాన్ని ఎనీమీలా చూడకండి అస్సలకి, దాన్ని దాంతో ఫ్రెండ్షిప్ చేసుకోండి, దాన్ని నేర్చుకోండి. ఎందుకు సార్ అని అంటే, సో ఈ ట్రిగ్నామెట్రీ అన్ని చాప్టర్స్లలో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. మీరు లిమిట్స్కి వెళ్తే లిమిట్స్లో కనబడుతుంది, డిఫరెన్షియేషన్లోకి వెళ్తే అక్కడ కనబడుతుంది, ఇదే ఫస్ట్ ఇయర్లోనే. నెక్స్ట్ సెకండ్ ఇయర్లో జామెట్రీలో కనబడుతుంది, క్యాలిక్యులస్లో కనబడుతుంది, నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్లో ప్రతి చోట ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా ట్రిగనామెట్రీని నేర్చుకోవాల్సిందే. సో దానిలో ఉన్న ఫార్ములాస్ ఉంటాయి కదా, ఆ ఫార్ములాస్ని ఖచ్చితంగా మీరు ప్రాబ్లమ్స్ మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఫార్ములాస్ ఆల్రెడీ మనకి ఆ లోపల ఉన్న న్యూరాన్స్ స్టోర్ చేసుకొని మనకి ఆటోమేటిక్గా గుర్తుండిపోతాయి అన్నమాట. సో ఆ రకంగా కష్టపడండి, ఆ ట్రిగనామెట్రీని ఫ్రెండ్ లాగానే భావించండి. ఇప్పుడు ఇంటర్మీడియట్లోనే కాదు, మీరు నెక్స్ట్ హయ్యర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా బీటెక్లో కావచ్చు, డిగ్రీలో కావచ్చు, అక్కడ కూడా ప్రతి దానిలో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అవసరమైతే వేరే సబ్జెక్టులలోకి కూడా వస్తుంది. అది ఫిజిక్స్లో కనబడుతుంది మీకు, చూడండి కావాలంటే. ఓకే, సో అలా వేరే సబ్జెక్ట్లో కూడా వచ్చి కనబడుతుంది. సో కాబట్టి ట్రిగనామెట్రీని వీలైనంత డెప్త్గా నేర్చుకోండి. ఓకే, రైట్. సో మనం ప్రీవియస్ ట్రిగనామెట్రీలో చాలా ఫార్ములాస్ బేసిక్స్ నేర్చుకోవడం జరిగింది కదా. సో వాటికి అడిషనల్గా నెక్స్ట్ చాప్టర్ ఏంటండి, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, లాస్ట్ చాప్టర్ ఇన్ మ్యాథమెటిక్స్ 1A కదా. రైట్. సో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ట్రిగ్నామెట్రీ ఈజ్ బేస్డ్ ఆన్ ది స్టడీ ఆఫ్ ది రిలేషన్ బిట్వీన్ ద సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అనే విషయం మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. సో ట్రిగ్నామెట్రీ అనేది ఒక ట్రయాంగిల్లో సైడ్స్కి యాంగిల్స్కి మధ్యన ఉన్న రిలేషన్ని చూపిస్తుంటుంది. 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ కూడా నేర్చుకున్నారు. సైన్ ఏ అంటే ఆపోజిట్ టు ఏ బై హైపోటెనియస్, కాస్ ఏ అంటే అడ్జసెంట్ టు ఏ బై హైపోటెనియస్, ట్యాన్ ఏ అంటే ఆపోజిట్ టు ఏ బై అడ్జసెంట్ టు ఏ. ఇలా మీరు సైడ్స్కి యాంగిల్స్కి మధ్యన రిలేషన్తో 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ని, వాటిపైన చాలా ఫార్ములాస్ని నేర్చుకోవడం జరిగింది. సో అండ్ దీనిపైన ఎక్కువ వర్కౌట్ చేసిన మ్యాథమెటిషియన్ హిప్పాకస్ అండి. ఓకే, సో హీ ఈస్ ద గ్రేట్ గ్రీక్ మ్యాథమెటిషియన్. హీ ఎస్టాబ్లిష్డ్ ద sides and angles of any triangle. Okay, next ఓకే, మనం ఇంతవరకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి అబ్జర్వ్ చేసాం కదా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూసుకొని, ఇది ABC అయితే దానిపైన ఉన్న సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా అని, సీకెంట్ టీటా, కొసెకెంట్ టీటా, కాట్ టీటా అని చాలా ఐడెంటిటీస్ కావచ్చు, హాఫ్ యాంగిల్ ఫార్ములాస్. ఓకే, సో అలా చాలా ఫార్ములాస్ నేర్చుకున్నాం, డబుల్ యాంగిల్ ఫార్ములాస్ అలా నేర్చుకున్నాం కదా. ఓకే, బేసిక్గా మనం ట్రిగ్నామెట్రీలో ట్రయాంగిల్లో ఈ ఏబిసిని ఏమంటామండి, వర్టిసెస్ అంటాం కదా. నెక్స్ట్ ఏబిబిసిసిఏని ఏమంటాం, సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. క్యాపిటల్ ఏకి ఆపోజిట్గా ఉండే సైడ్ ఏంటంటే స్మాల్ ఏ, క్యాపిటల్ బికి ఆపోజిట్గా ఉండే సైడ్ స్మాల్ బి, క్యాపిటల్ సికి ఆపోజిట్గా ఉండే సైడ్ స్మాల్ సి కదా. సో ఏబి అంటే స్మాల్ సి, బీసీ అంటే అందులో లేనిది ఏ, సి అంటే అందులో లేనిది బి. సో దీస్ ఆర్ ది సైడ్స్. నెక్స్ట్ దిస్ ఈజ్ యాంగిల్ ఏ. యాంగిల్ ఏని ఏమని రాయొచ్చు, యాంగిల్ బిఏసి అని రాయొచ్చు. నెక్స్ట్ యాంగిల్ బిని ఏం రాయొచ్చు, యాంగిల్ బిని యాంగిల్ ఏబిసి ఆర్ సిబిఏ అని కూడా రాయొచ్చు. యాంగిల్ ఏబిసి అన్న అది పలుకుతుంది, యాంగిల్ సిబిఏ అన్న దాని పేరే. ఓకే, యాంగిల్ బి నిక్ నేమ్ అనుకోండి, దీన్ని యాంగిల్ ఏబిసి సిబిఏ అని కూడా పిలవచ్చు. అదేవిధంగా ఇంకో యాంగిల్ ఏంటి, యాంగిల్ సి. యాంగిల్ సిని ఏమని పిలవచ్చు, యాంగిల్ ఏసిబి.
యాంటీ కరప్షన్ బ్యూరో ACB, ఓకే అని పిలవచ్చు, ఆర్ BCA అని కూడా పిలవచ్చు. సో దీస్ ఆర్ ది అంటే యాంగిల్స్ని ఇలా డినోట్ చేయొచ్చు, నెక్స్ట్ సైడ్స్ని ఇలా డినోట్ చేస్తాం. ఓకే, మనం జామెట్రీలో కొన్ని టిపికల్ ప్రాబ్లమ్స్ అంటే ఈ సైడ్స్ని యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయలేకుండా కొన్ని టిపికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్లాంటి జామెట్రీలో సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ని కూడా మనం ట్రిగ్నామెట్రీతో సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం సిమిలర్ ట్రయాంగిల్స్ నేర్చుకున్నాం కదా, సిమిలర్ అంటే సైడ్ యాంగిల్ సైడ్ ఇట్లాంటి ప్రాపర్టీస్ నేర్చుకున్నాం కదా, అవి కూడా మీరు పర్ఫెక్ట్ అయి ఉండాలి. ఈ చాప్టర్ని మనం చేయాలంటే వాటిపైన కూడా నాలెడ్జ్ ఉండాలి. రైట్ యాంగిల్ RHS ప్రాపర్టీ ఇట్లాంటి కాంగ్రియన్స్ రూళ్ళు, నెక్స్ట్ సిమిలారిటీ రూల్స్ ఉంటాయి కదా, అవి కూడా తెలిసి ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ మనం ఇంకొకటి ఏదో నేర్చుకున్నాం కదండి చిన్నప్పుడు, S అంటే పెరిమీటర్, A + B + C/2. 2S. Perimeter is denoted with sum of the three sides. Sum of the three sides is nothing but perimeter of a triangle, that is denoted with 2S. And here AC is called as A + B + C/2, that is called as semi-perimeter. Okay na? So వీటిని ఈ ABCలు, నెక్స్ట్ యాంగిల్ A, యాంగిల్ B, యాంగిల్ Cలని దృష్టిలో పెట్టుకొని మనం ఇంతవరకు రైట్ యాంగిల్ పైన ట్రయాంగిల్ పైన వర్కౌట్ చేసాము. సో ఈ చాప్టర్లో మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్, నెక్స్ట్ అక్యూట్ ట్రయాంగిల్, అబ్ట్యూస్ ట్రయాంగిల్, ఎనీ టైప్ ఆఫ్ ట్రయాంగిల్కి మనం ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం, ఫార్ములాస్ నేర్చుకోబోతున్నాం. ఈ చాప్టర్లో మనకి ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఫార్ములాస్ చాలా కనబడతాయి మనకి, మీకు ఈజీగా గుర్తుండేలా కొన్ని ట్రిక్స్ కూడా చెప్తాను. ఓకేనా, కొంచెం మెయిన్ ఫార్ములా వాళ్ళ పేరెంట్ ఫార్ములాను గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మిగతా వాటి కింద ఉన్న సబ్ ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బై ప్రాక్టీస్ మనకు ఆటోమేటికల్లీ అవి గుర్తుండిపోతాయి. సో ఆ మెయిన్ పేరెంట్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఆ చిన్న చిన్న పిల్లలు మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తారు. సో పేరెంట్ ఫార్ములా, మెయిన్ ఫార్ములా ఏదైతే ఉంటుందో అవి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో ఆ ఫార్ములాస్ ఏంటి, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది నెక్స్ట్ చూద్దాం. ఓకేనా, ఓకే, ఫస్ట్ రూల్ వచ్చేసి సైన్ రూల్, లా ఆఫ్ సైన్స్ అంటాం దీన్ని, సైన్ రూల్. సో సైన్ రూల్ నేర్చుకోబోతున్నాం. ఇక్కడ మనకి ఈ టైం తక్కువ ఉండడం వల్ల నేను ఏం చేస్తున్నానంటే ఓన్లీ ఫార్ములాస్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎలా గుర్తుపెట్టుకోవాలో కొన్ని ట్రిక్స్ చెప్తున్నాను. వీటికి సంబంధించిన ప్రూఫ్స్, క్లియర్ ప్రూఫ్స్ కూడా మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఎగ్జామ్లో అడగట్లేరు వాటిని, బట్ యూ షుడ్ హ్యావ్ దట్ నాలెడ్జ్. సో ఫర్ దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దోస్ ప్రూఫ్స్ ఇన్ డీటెయిల్ ఇన్ సపరేట్ వీడియో. అంటే మీకు ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు మీకు అవసరం లేదు అది, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత లేదా ఈ మధ్యలో కూడా టైం పర్మిట్ చేస్తే దానికి నేను వీడియో చేస్తాను. ఓకే, ఆ ప్రూఫ్స్ని కూడా. సో ప్రజెంట్ అయితే వాటిని ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో మీకు దీన్ని 3 కేసెస్లో ఫార్ములాస్ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. 3 కేసెస్లో ప్రూవ్ చేశారు. అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్కి ఎలా చేయాలో, సైన్ రూల్ని ఎలా డెరైవ్ చేయాలో చెప్పడం జరిగింది. ఇలా ట్రయాంగిల్ యొక్క 3 వర్టిసెస్ నుంచి పోయే సర్కిల్ని ఏమంటారండి, సర్కమ్ సర్కిల్. ఓకే, సో అండ్ దిస్ ఈజ్ ద సెంటర్ అనుకోండి. దిస్ ఈజ్ కాల్డ్ as circum radius and it is denoted with R. ఓకేనా, ఇది ABC అనుకున్నట్లయితే ఇది స్మాల్ a అవుతుంది, ఇది స్మాల్ b అవుతుంది, ఇది స్మాల్ c. సో వాట్ ఈస్ ద సైన్ రూల్? A అంటే సైడ్ అండి. A/sin A, దానికి ఆపోజిట్ ఉండే యాంగిల్ sin A ఈజ్ ఈక్వల్ టు B/sin B ఈజ్ ఈక్వల్ టు C/sin C, side by sin C is equal to twice its circumradius, where R is called as the circumradius. So that is the sine rule. Okay, ఈ ఫార్ములాని ఎలాంటి సందర్భంలో, in which cases we are using this formula? So given any two angles and any side, any two angles అంటే 2 angles ఇస్తే we can find, if they give any 2 sides, then automatically we can find third angle. ఓకే, వాళ్ళకు ఇలా 2 angles ఇస్తే మనకి ఆటోమేటిక్గా థర్డ్ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా? ఎస్,
సమ్ ఆఫ్ ది 3 యాంగిల్స్ ఇస్ 180. సో 2 యాంగిల్స్ ఇస్తే 180 నుంచి వాటి యొక్క సమ్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఆటోమేటికల్లీ థర్డ్ యాంగిల్ వచ్చేస్తుంది. సో దాని అర్థం ఏంటి, గివెన్ ఎనీ 2 యాంగిల్స్ అంటే 3 యాంగిల్స్ ఇచ్చినట్టే. సో 3 యాంగిల్స్ అండ్ ఎనీ సైడ్, ఈ మూడిట్లలో ఏ ఒక్క సైడ్ ఇచ్చినా అని మనం రిమైనింగ్ 2 సైడ్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, బై యూజింగ్ సైన్ రూల్. అండ్ ఆల్సో గివెన్ 2 సైడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 సైడ్స్ ఇచ్చాడు అనుకోండి, ఏబి, అండ్ ఎనీ యాంగిల్ ఆపోజిట్ టు వన్ ఆఫ్ దెమ్. ఈ ఏబిలో ఏదైనా ఏకి ఆపోజిట్ యాంగిల్ కానీ లేదా బీకి ఆపోజిట్ యాంగిల్ కానీ ఏదైనా ఒక యాంగిల్ ఇస్తే, అంటే ఏబి 2 సైడ్లు ఇచ్చి ఈ యాంగిల్ కానీ ఈ యాంగిల్ కానీ ఇస్తే మనం ఈ 3 సబ్స్టిట్యూట్ చేసి దెన్ వీ కెన్ ఫైండ్ అనదర్ యాంగిల్. సో 2 యాంగిల్స్ తెలిస్తే 3 యాంగిల్ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో ఈ 3 తెలిసి ఆ 2 సైడ్లు తెలిస్తే 3వ సైడ్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు బై యూజింగ్ సైన్ రూల్. ఓకే, సో దీస్ 2 కేసెస్ వీ కెన్ యూజ్ సైన్ రూల్ అండి. నెక్స్ట్ ఇది మెయిన్ ఫార్ములా అని చెప్పాను కదా, దాని నుంచి మనం రకరకాల ఫార్ములాస్ అంటే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు రకరకాలుగా దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2r, ఇవన్నీ ఈక్వల్ కదా. ఏ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2r తీసుకున్నట్లయితే మనకేమొస్తుంది, సైన్ ఏ అటువైపు వెళ్తే ఏ ఈజ్ ఈక్వల్ టు 2r సైన్ ఏ. Similarly, b is equal to what? 2r sin b. c is equal to 2r sin c. This is one set. ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, దీని నుంచి వచ్చినాయి కదా. ఓకే, అందుకనే మెయిన్ అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వీటిని మనం అప్పుడప్పుడు మనం ఫార్ములాస్లో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు వీటిని కూడా ఉపయోగించడం జరుగుతుంది. మెయిన్ అది తెలిసి ఉండాలి. నెక్స్ట్ దీని నుంచి మళ్ళీ ఏం రాయొచ్చు, సైన్ ఏ రాయొచ్చు. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్, ఏ బై 2r. దీని నుంచి సైన్ బి ఈజ్ ఈక్వల్ టు వాట్, బి బై 2r. అండ్ సైన్ సి ఈజ్ ఈక్వల్ టు సి బై 2r. దిస్ ఈజ్ ఆల్సో వన్ సెట్ ఫార్ములాస్. ఇవి ఎక్కడికి వెళ్ళి వచ్చిన వీటి నుంచి సైన్ ఏని అటువైపు తీసుకెళ్ళి 2rని ఇటువైపు తీసుకెళ్తే, లేదా దీని నుంచి సైన్ ఏ ఈజ్ ఈక్వల్ 2r ఇటువైపు వెళ్తే ఏ బై 2r. సైన్ బి ఈజ్ ఈక్వల్ బి బై 2r. సైన్ సి ఈజ్ ఈక్వల్ సి బై 2r. సో మీరు ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఇవి కూడా మైండ్ ఉండిపోతాయి. ఇవి మీకు ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూస్ అవుతాయి. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ సైన్ రూల్ అండ్ దీస్ ఆర్ డిఫరెంట్ ఫార్ములాస్. జనరల్గా మనకి ఈ చాప్టర్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్, ఒక 7 మార్క్స్ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. టోటల్ 11 మార్క్స్ అండి. వీటిని స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను. ఓకే, నోట్ చేసుకోండి. నెక్స్ట్ రూల్ వచ్చేసి కోసైన్ రూల్. సైన్ రూల్ అయిపోయింది, నా కోసైన్ రూల్ ఆర్ లా ఆఫ్ కోసైన్స్. ఓకే, దీని ప్రూఫ్ కూడా టెక్స్ట్ బుక్లోనే చూసుకోండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఎనీ ట్రయాంగిల్, ఈ ఏకి యాంగిల్ ఏకి ఆపోజిట్గా ఉండేది స్మాల్ ఏ సైడ్. దిస్ ఈజ్ ద సైడ్ స్మాల్ బి, యాంగిల్ క్యాపిటల్ బి. సైడ్ విత్ స్మాల్ సి, క్యాపిటల్ సి, ఆపోజిట్. Okay, so this is the formula. In triangle ABC, a square is equal to b square plus c square minus 2bc. అంటే మనం ఏదైతే సైడ్ రాస్తామో అవి కాకుండా రిమైనింగ్ సమ్ ఆఫ్ 2 sides, స్క్వేర్స్ ఆఫ్ 2 sides మైనస్ 2bc అండ్ కాస్ ఆఫ్ ఇక్కడ ఏదైతే ఉంటుందో ఆ యాంగిల్ వస్తుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ బీ స్క్వేర్ చెప్పండి మీరు. బీ స్క్వేర్ ఏమవుతుంది, బీ కాకుండా మిగతా ఏమవుతాయి, సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ca కాస్, ఇక్కడ బి ఉంది కాబట్టి ఇక్కడ క్యాపిటల్ బి రాయాలి. నెక్స్ట్ సి స్క్వేర్ ఏమవుతుంది, అది కాకుండా సి కాకుండా నెక్స్ట్ సైడ్స్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ సి. ఓకే, సో ఇది ఒక్కటి తెలిస్తే చాలు, ఇవి 2 రాయొచ్చు. నెక్స్ట్ ఇంకా రాయొచ్చు. దీని నుంచి కాస్ ఏ ఏమవుతుంది, కాస్ ఏ ఏమవుతుందంటే ఈ రీఅరేంజ్ చేసిన తర్వాత మనకి ఎలా మారిపోతుంది అంటే బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, ఏ స్క్వేర్ ఇటు వస్తుంది బై 2bc అవుతుంది. బీసీ ఈ 2bc ఇటువైపు వెళ్ళిపోతుంది. అదేవిధంగా కాస్ బి ఏమవుతుంది, సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఆర్ ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇక్కడ ఏదైతే యాంగిల్ ఉంటుందో ఇక్కడ మైనస్లో వస్తుంది. అవి కాకుండా మిగతాయి ఇక్కడ సమ్లో వస్తాయి, కింద ప్రోడక్ట్లో వస్తాయి. అవి కాస్ సి
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఈ స్క్వేర్, ఇక్కడ సి ఉంది కూడా ఇక్కడ మైనస్ ఈ స్క్వేర్ బై ఇక్కడ ఏబిలో. సో ఈ 3 ఈ 6 6 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. దాని బదులు ఒక పేరెంట్ ఫార్ములా, ఈ ఇంపార్టెంట్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా అవి మీరు వాటిని కొంచెం అబ్జర్వ్ చేసి స్టడీ చేస్తే చేసేయచ్చు. మరి ఈ ఫార్ములాని ఎప్పుడు యూజ్ చేయాలి? సో ఇవి ఎప్పుడు 2 sides అండ్ ద ఇంక్లూడెడ్ యాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి 2 sides వాటి మధ్యన ఇంక్లూడెడ్, వాటి మధ్యన ఇరికించబడి ఉన్న యాంగిల్ ఇంక్లూడెడ్ యాంగిల్. 2 సైడ్లు వాటి మధ్యన యాంగిల్ కనుక ఇచ్చినట్లయితే ఓకే, ఏబి ఇంక్లూడెడ్ యాంగిల్ ఇచ్చినప్పుడు మనం థర్డ్ సైడ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎనీ 2 sides ఇంక్లూడెడ్ యాంగిల్ ఇస్తే వీ కెన్ ఫైండ్ థర్డ్ సైడ్. ఓకేనా? నెక్స్ట్ గివెన్ 3 sides. ఓకే, 3 sides ఇచ్చాడు అనుకోండి, ఏబిసి ఇలా 3 sides ఇస్తే మనం 3 యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. 3 sides ఇస్తే 3 యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు బై యూజింగ్ కొసైన్ రూల్. ఓకే, సో మీకు ఇంకొక డౌట్ రావాలి ఇక్కడ, సార్ 3 sides ఇస్తే 3 యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, మరి 3 యాంగిల్స్ ఇస్తే 3 sides ఫైండ్ అవుట్ చేయొచ్చా? నో. ఎందుకంటే 3 sides 3, 4, 5 అనుకోండి, సైడ్స్ ఇచ్చినప్పుడు యాంగిల్స్ ఫిక్స్ అండి, ఫిక్స్ కాబట్టి మనం ఆ ఫిక్స్డ్ యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ట్రయాంగిల్ ఫిక్స్డ్ అనమాట. అలా కాకుండా 40, 60, 80, ఇది 80, ఇది 40 అనుకోండి. సో ఇది ఒక ట్రయాంగిల్, అవే మెజర్మెంట్స్తోని 80, 60, 40తో ఇంకో పెద్ద ట్రయాంగిల్ డ్రా చేయొచ్చు, ఇంకా పెద్ద చిన్న ట్రయాంగిల్ కూడా డ్రా చేయొచ్చు. 80, 40, 60, వీటి సమ్ 180, వీటి సమ్ 180, వీటి సమ్ 180. అంటే సేమ్ అవే యాంగిల్స్తో మనం డిఫరెంట్ సైజ్ ఉన్న ట్రయాంగిల్స్ మనం డ్రా చేయొచ్చు. అప్పుడు సైడ్స్ సేమ్ ఉంటాయా, చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే 3 యాంగిల్స్ ఇచ్చినప్పుడు 3 sides మనం ఫైండ్ అవుట్ చేయలేం. బట్ ఇఫ్ 3 sides were provided, we can find 3 angles by using cosine rule. Okay, right. So these are the 6 formulas. One more important observation, this formula can be applied for any type of triangle. అంటే acute angle కావచ్చు, right angle triangle కావచ్చు, obtuse angle triangle కావచ్చు. What happens if A is equal to 90? ఏ 90 అయితే అది ఏమైపోతుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయిపోతుంది. సో దెన్ cos 90 బికమ్ 0 ఇంటూ ఈ టర్మ్ ఏమైపోతుంది, 0 అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్, హైపోటెనియస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 sides. What is it? It is Pythagoras theorem. Right angle triangle ki Pythagoras theorem apply cheyada. A square is equal b square plus c square. That is the formula. Okay. So mana cosine rule lo angle A gaani angle B gaani angle C gaani 90 degrees aithe that formula reduces to Pythagoras theorem formula. Next sine rule completed, cosine rule completed. Next tangent rule or Napier analogy. Okay, so in a triangle ABC, tan of b minus c by 2 is equal to, these two are angles. Remember ela gurtu pettukovalo chudandi, tan of b minus c by 2 unte ikkada edaithe angles unnayo same ikkada sides vastayi, that is b minus c by b plus c. ఇక్కడ లేని యాంగిల్ కాట్లలో వస్తుంది, కాట్ ఆఫ్ a by 2. దట్స్ ఇట్, సింపుల్ ప్రూఫ్. యూ కెన్ గో త్రూ టెక్స్ట్ బుక్ ప్రూఫ్. అండ్ వీటికి 2 ఫ్రెండ్స్ ఉంటారు కదా, 2 ఫ్రెండ్స్. ఏంటి, బి ప్లేస్లో నెక్స్ట్ ఏమొస్తుంది, సి ప్లేస్లో ఏ. ట్యాన్ ఆఫ్ సి మైనస్ ఏ బై 2 ఈజ్ ఈక్వల్ టు వాట్, సి మైనస్ ఏ రాయాలి కదా, కింద ఇమీడియట్గా సి ప్లస్ ఏ. కాట్ ఇక్కడ సి ఉన్నాయి కాబట్టి లేనిది బి బై 2. దట్స్ ఇట్. నెక్స్ట్ ఇంకొక ఫ్రెండ్, సి తర్వాత ఏంటి, ఏ మైనస్ బి, ఏ తర్వాత బి కదా.
సో దీన్ని ఏం రాయొచ్చు, a మైనస్ బి బై ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి కాట్ ఆఫ్, ఇక్కడ ఏబీలు వచ్చినాయి కాబట్టి సి బై 2. ఓకే, సో దీస్ ఆర్ ది 3 ఫార్ములాస్ విచ్ ఆర్ కాల్డ్ ఎస్ టాంజెంట్ రూల్. మీకు వీటికి ప్రూఫ్స్ చెప్పట్లేనండి, ప్రూఫ్స్ మీరు టెక్స్ట్ బుక్లో సాల్వ్ చేసిన చూసుకోండి, లేదా సపరేట్ వీడియో నేను చేస్తాను తర్వాత, లేదా మనకి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్లో కూడా ఇవి కొన్ని ప్రూఫ్స్ లాగా ఇచ్చారండి, అక్కడ నేను చేద్దాం. నౌ ప్రొజెక్షన్ రూల్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఏ ఈజ్ ఏ సైడ్ ఈజ్ ఈక్వల్ టు బి కాస్ సి ప్లస్ సి కాస్ బి. మీది కనబడుతుంది ఒక రిథమ్, బి కాస్ సి ప్లస్ సి కాస్ బి. ఓకే, లైక్ దట్. నెక్స్ట్ అండ్ మనకు సైకిల్ తెలుసు కదండి, ఏ తర్వాత ఏమొస్తుంది బి, బి తర్వాత ఏమొస్తుంది సి, మళ్ళీ సి తర్వాత ఏ. యాంగిల్స్ కూడా ఏ తర్వాత బి, బి తర్వాత సి, సి తర్వాత ఏ, లైక్ దట్. సో ఏ తర్వాత ఏంటి, ఇది మెయిన్ మన పేరెంట్ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు, బి తర్వాత ఏంటంటే సి కాస్, సి తర్వాత ఏంటి ఏ, సి కాస్ ఏ ప్లస్ ఏ కాస్ సి. b is equal to c cos a plus a cos c. అదేవిధంగా ఏ అయిపోయింది, బి అయిపోయింది, సి, సి ఈజ్ ఈక్వల్ టు వాట్, సి అంటే ఏ వస్తుంది. నెక్స్ట్ ఏ కాస్ బి ప్లస్ బి కాస్ ఏ, ఒక సైడ్ ఒక యాంగిల్, సైడ్ యాంగిల్. ఓకే, సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ప్రొజెక్షన్ రూల్స్. ఓకే, ప్రాక్టీస్ ఆల్ దీస్ ఫార్ములాస్. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి, ప్రాక్టీస్ చేయండి బాగా. Next, some more important formulas. Half angle formulae or area of the triangle. Half angle formulae or area of the triangle. In triangle ABC are sides, right? So S is equal to what? Semi perimeter. Already manam నేర్చుకున్నాం, that is a plus b plus c by 2. S is equal to what? Sum of the sides by 2. Okay, a plus b plus c by 2. Then sin of a by 2, sin a by 2 is equal to square root of s minus b into s minus c by bc. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఏ వచ్చింది కదా, ఏ కానిది, ఏ అనే సౌండ్ రానివి తీసుకోవాలి, ఏంటివి బీసీ. సో న్యూమరేటర్లో ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి, డినామినేటర్లో ఆ బీసీలు రాయాలి. ఓకేనా, వెరాజ్ కాస్ ఏ బై 2కి ఎలా అంటే ఈ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి కాకుండా మిగతా ఉంటాయి కదా. ఓకే, మిగతా అంటే మీకు తెలియాలి కదా. సో కోఆర్డినేట్ జామెట్రీలో 10th క్లాస్లో హీరోన్స్ ఫార్ములా నేర్చుకున్నారు మీరు. ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి స్క్వేర్ రూట్ నేర్చుకున్నారా? బాగా రోజులైంది కదా, మర్చిపోయి ఉంటారు. సో దిస్ ఈజ్ హీరోన్స్ ఫార్ములా. Area, that is delta is equal to s into s under root of s into s minus a into s minus b into s minus c, right? So under root of s minus b into s minus c ఏమో ఇక్కడ న్యూమరేటర్లో వస్తుంది. ఆ మిగిలిపోయిన రెండు టర్మ్స్ ఉన్నాయి కదా, అండర్ రూట్ ఆఫ్ s into s minus a, అవి ఇక్కడ న్యూమరేటర్లో వస్తాయి కాస్కి. రెండిటికి డినామినేటర్లో మాత్రం బీసీ, రైట్. నెక్స్ట్ సైన్ కాస్ వచ్చింది కదా, tan a by 2 ఫార్ములా ఏమవుతుంది దీని నుంచి అంటే, సైన్ బై కాస్ కదా, సైన్ ఏ బై 2 బై కాస్ ఏ బై 2 అంటే అండర్ రూట్ ఆఫ్ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై బీసీ బై అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై బీసీ. సో స్క్వేర్ రూట్ మొత్తాన్ని పెట్టితే బీసీ క్యాన్సిల్ అయిపోయి మనకేం మిగులుతుందండి, ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ. ఓకే, రైట్. సో దట్ ఈస్ ద ఫార్ములా. దీని నుంచి మనం ఇవి ఓన్లీ ఏ బై 2లకి, మరి సైకిల్ ఇక్కడ చెప్పాను కదా, ఏబి అవుతుంది, బీసీ అవుతుంది, సిఏ అవుతుంది, ఏబి బీబీసీ సిఏ. ఓకే, నా దీని నుంచి సైన్ బి బై 2 ఏమవుతుందండి, అండర్ రూట్ ఆఫ్ ఎస్ మైనస్ బి కదా, బి ఉన్నప్పుడు ఇక్కడ బి ఎలా మారిపోతుంది, సి, బి కానివి రాయాలి ఏ బై సిఏ ఆర్ ఏసీ, ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ సి బై ఏసీ అని కూడా రాయొచ్చు. ఇక్కడ కాస్ బి బై 2 ఏమవుతుంది, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బి బై, ఇక్కడ ఏ అంటే బీసీ వచ్చినాయి, బి అంటే సిఏ,
CA. నెక్స్ట్ tan b/2 అంటే వీటి యొక్క రేషియో అంటే ఏంటి s - c ఇంటూ s - a బై s ఇంటూ s - b. ఓకే, సో మీకు ఎట్లా ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దానికి కంటిన్యూస్గా ఎలా వస్తాయి అనేది మీరు కొంత ప్రాక్టీస్ చేస్తే గుర్తుండిపోతాయి. ఓకే, జస్ట్ ఈ పేరెంట్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, అవన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ sin c/2 అండర్ రూట్ ఆఫ్ s - a, c కానివి ఏబీలు కదా, s - c s - b బై ab. cos c/2 అండర్ రూట్ ఆఫ్ s ఇంటూ s - c బై అది కానివేంటి ab. tan c/2 s - a ఇంటూ s - b న్యూమరేటర్ బై దిస్ న్యూమరేటర్ s ఇంటూ s - c. Okay, right, so these are the half angle formulas. నెక్స్ట్ ఇప్పుడు మనం sin a/2 cos a/2 tan a/2 నేర్చుకున్నాం కదా. సో వీటిని రకరకాల జిమ్మిక్కులు చేసి కొన్ని చిన్న చిన్న పిల్ల ఫార్ములాని మనం తీసుకురావచ్చు. ఓకే, సో ఇంకొన్ని అడిషనల్ ఫార్ములాస్ నేర్చుకోవచ్చు వీటిని యూజ్ చేసే. ఎలా అనంటే నెంబర్ 1 sin a ఫార్ములా. sin a హాఫ్ యాంగిల్ ఫార్ములాస్ యాక్చువల్గా sin 2θ ఫార్ములా ఏంటండి 2 sin θ cos θ కదా. sin a ఫార్ములా ఏమవుతుంది 2 sin a/2 cos a/2. సో the formula of sin a is 2 sin a/2 cos a/2. Now substitute. What is sin a/2? Under root of s minus b into s minus c by bc cos a/2 s into s minus c by bc. Now finally 2 into under root of square root a into root b ఏమవుతుంది root ab అంటే s into s minus a into s minus b into s minus c by root bc into root bc ఏమవుతుంది bc అంటే 2 by bc. sin a is equal 2 by bc into this one. What is this? Area of the triangle from Heron's formula. So sin a is equal to what? 2 delta by bc. So similarly ఇలానే ఏమవుతుంది sin b ఏమో ఇక్కడ a ఉంటే ఇక్కడ bcలు వచ్చినాయి కదా. నెక్స్ట్ b ఉంటే ఇక్కడ ఏమొస్తుంది ca 2ca సేమ్ s minus a s minus b s minus c నే వస్తుంది. సో sin b is equal to 2 delta by ca. Similarly sin c is equal to ఇక్కడ bca c అంటే ab. సో sin c is equal to 2 delta by ab. ఓకే, ఇంకా ఏం రాయొచ్చు దీని నుంచి డెల్టా ఏమవుతుంది. సో డెల్టా ఏమవుతుంది చెప్పండి. ఫైనల్గా ఒక ఫార్ములా రాయబోతున్నాను నేను ఇక్కడ. డెల్టా అంటే bc/2 కదా. ఈ bc ఇటువైపు వస్తే 2 డినామినేటర్కి వెళ్ళిపోతుంది. ఏం రాయొచ్చు హాఫ్ bc sin a. హాఫ్ డెల్టా ఈజ్ ఈక్వల్ bc sin a 2 కిందకి వెళ్ళిపోతుంది. హాఫ్ bc sin a లేదా దీని నుంచి హాఫ్ ca sin b, దీని నుంచి హాఫ్ ab sin c. సో మనకి టైంని బట్టి డెల్టా ప్లేస్లో ఈ ఫార్ములాస్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. వన్ ఈజ్ హాఫ్ bc sin a, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా. హాఫ్ bc sin a యాక్చువల్లీ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. ఒకవేళ ఏ 90 degrees అయితే sin 91 అవుతుంది. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అప్పుడు b ఇంటూ c అవుతుంది. ఓకే, సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి డెల్టా ఈజ్ ఈక్వల్ హాఫ్ bc sin a ఆర్ హాఫ్ ca sin b ఆర్ హాఫ్ ab sin c. ఓకే, సో అంటే ఈ ఫార్ములాస్ నుంచి వెళ్ళి sin a ఈజ్ ఈక్వల్ టు sin a/2 cos a/2 రాసుకుంటే ఇలా వచ్చింది. సిమిలర్లీ sin b sin cలో వాటి నుంచి డెల్టా అని ఇలా రాబట్టాను. ఓకేనా, సో ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ అనమాట. బట్ ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇవి మధ్య మధ్యలో మనకి అవసరం పడుతూ ఉంటాయి. ఓకే, సో ఇంకా ఏం రాయొచ్చు
ఇదే డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బి అంటే సైన్ రూల్లో బి అంటే ఏంటంటే 2r sin b కదా, 2r sin b సైన్ రూల్లో రాసుకున్నాం మనం. సి అంటే 2r sin c ఇంటూ ఏ, దీన్ని ఏ sin a ఇంటూ sin a. 1 2 2 gets cancel. Delta is equal to 2 into r into r, r square sin a sin b sin c. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఇవి ఫార్ములా. వీటి నుంచి మనం ఏ ఈజ్ ఈక్వల్ 2r sin a, b ఈజ్ ఈక్వల్ 2r sin b ఎందులో సబ్స్టిట్యూట్ చేసినా మనకు ఫైనల్గా ఇది వస్తుంది. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు వాట్, 2r square, r is nothing but circum radius, 2r square sin a sin b sin c. ఓకే రైట్. నెక్స్ట్ దీని నుంచి ఇంకొక ఫార్ములా ఇంకా ఏంటంటే మనకి sin a/2 cos a/2 tan a/2 వచ్చినాయి కదా, వాటిని బట్టి మనం cosec a/2 sec a/2 cot a/2 కూడా రాసుకోవచ్చు. cosec a/2 అంటే దీని రెసిప్రోకల్ అంటే bc/s - b ఇంటూ s - c అన్నమాట, అండర్ రూట్. ఓకే, cot a/2 అంటే ఏమవుతుంది, దీని రెసిప్రోకల్ s ఇంటూ s - a ఇది అవుతుంది. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఫార్ములా రాయబోతున్నాను. ఏంటంటే ఇక్కడ రెండు పనులు చేస్తున్నాను. ఒకటి, ఈ tan a/2 ఉంది కదా, దీనిలో ఈ s - b ఇంటూ s - cతో న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, కింద డెల్టా అయిపోతుంది కదా. సో tan a/2 ఈజ్ ఈక్వల్ టు s - b s - cతో మల్టిప్లై చేస్తే s - b హోల్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, s - b s - c బై ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ s ఇంటూ s - a ఇంటూ s - b ఇంటూ s - c ఏమవుతుంది, డెల్టా. సో దీని నుంచి cot a/2 ఏమవుతుందండి, డెల్టా బై రివర్స్ s - b ఇంటూ s - c. ఇది ఒక వే. అలా కాకుండా ఇదే దానికి వేరే ఈసారి ఏం చేస్తున్నానంటే ఈ పైన ఉన్నాయి న్యూమరేటర్కి డినామినేటర్కి మల్టిప్లై చేస్తున్నా కదా, అలా కాకుండా కింద టర్మ్ని మల్టిప్లై చేస్తున్నాను. s ఇంటూ s - aతో న్యూమరేటర్ డినామినేటర్, ఇందాకనేమో న్యూమరేటర్ని న్యూమరేటర్ డినామినేటర్తో మల్టిప్లై చేస్తాను, ఇప్పుడు డినామినేటర్ని చేస్తున్నాను. అప్పుడేమవుతుంది, tan a/2 ఈ పైన ఉన్నది డెల్టా అవుతుంది చూడండి, అండర్ రూట్ ఆఫ్ s ఇంటూ s - a ఇంటూ s - b ఇంటూ s - c బికమ్ డెల్టా బై కింద s ఇంటూ s - a s ఇంటూ s - a స్క్వేర్ రూట్ క్యాన్సిల్, s ఇంటూ s - c అవుతుంది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫార్ములా. tan a/2 ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై s ఇంటూ s - a. Similarly, tan b/2 is equal to delta by s into s minus b. Tan c/2 is equal to delta by s into s minus c. With reciprocal say cot a/2 ఏమవుతుందండి, s into s minus a by delta. So similarly cot b/2 cot c/2. సో దీని నుంచే వచ్చినాయి చూసారా. ఓకే, సో వీటి నుంచి వచ్చిన అవి పిల్ల ఫార్ములాలు, వాటిని కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఫార్ములా. దీని నుంచి డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బీసీ సైన్ ఏ కదా, సైన్ రూల్ నుంచి సైన్ ఏ ఏంటండి, a/2r. ఓకే, ఇలా అడగగానే చెప్పేటట్టు ప్రాక్టీస్ చేయండి. సో సైన్ ఏ ఈజ్ నథింగ్ బట్ ఫ్రమ్ సైన్ రూల్లో రాసాను, కావాలంటే చూడండి. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ a/2r. ఫ్రమ్ దిస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ABC by 2r into 2 4r. ఇంపార్టెంట్ ఫార్ములా. దీని నుంచి ABC is equal to అటువైపు వెళ్తే 4r delta. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ రిలేషన్ బిట్వీన్ 3 sides, ఏరియా అండ్ సర్కమ్ రేడియస్. సో వీటి మధ్యన రిలేషన్తో కూడుకొని ఉన్న ఫార్ములా. సో చాలా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. 3 sides
నెక్స్ట్ సర్కమ్ రేడియస్ ఇచ్చినప్పుడు మనం ఏరియాని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. సో డెల్టా ఈజ్ ఈక్వల్ ఏబీసీ బై 4r, ఆర్ ఏబీసీ ఈజ్ ఈక్వల్ 4r డెల్టా, ఆర్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఏబీసీ 4 డెల్టా, లైక్ దట్. ఓకే. సో ఇంపార్టెంట్ ఫార్ములాస్. నెక్స్ట్ ఇది లాస్ట్ థీరం అని ఇచ్చాడండి. సో ఇవి గుర్తుపెట్టుకోండి, లేకపోతే మనం చేయొచ్చు సాల్వ్ సింపుల్గా. ఏ అంటే 2r sin a, b అంటే 2r sin b, c అంటే 2r sin c వేసుకొని సైన్ రూల్ని యూజ్ చేసి నెక్స్ట్ మన ప్రీవియస్ ట్రిగ్నామెట్రీలో నేర్చుకున్న ఫార్ములాస్ని ఇక్కడ యూజ్ చేసుకొని ఇది సింపుల్గా ప్రూవ్ చేయొచ్చు. ఇంతకుముందు చెప్పినవి మాత్రం అన్నీ గుర్తుపెట్టుకోండి. మెయిన్గా పేరెంట్ ఫార్ములాస్ అంటే ఆ బాక్స్లో ఏవైతే రాసిన ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. మిగతా గుర్తుపెట్టుకోకపోయినా వాటి నుంచి మనకి ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంటే ఏంది అక్కడ విషయం ఏందనేది ఈజీగా తెలిసిపోతుంది. ఓకే. సో దీస్ ఆర్ సమ్ మోర్ ఫార్ములాస్ గివెన్ దేర్. ఓకే. సో వీటన్నిటిని స్టడీ చేయండి. నెక్స్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ అనేది కూడా మీరు నేర్చుకున్నారు కదా ప్రీవియస్ 10th క్లాస్లో. వాటిని కూడా ఒకసారి చూసుకోండి. సో వీటన్నిటిని బేస్ చేసుకొని మనం యూజ్ చేసుకొని నెక్స్ట్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకేనా. సో మీరు నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే వరకు ఈ ఫార్ములాస్ అన్నీ నేర్చుకుని ఉండాలి. ఓకే. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా నేర్చుకోవాలి కాబట్టి. ఓకే. థ్యాంక్ యూ.